ఒక రాంబస్ వైశాల్యము 96 చదరపు సెంటీమీటర్లు, వాటిలో ఒక కర్ణము 16 సెంటీమీటర్లు అయినా రెండవ దాని పొడవు సెంటీమీటర్లలో ఎంత? సో ఇచ్చిన రాంబస్ వైశాల్యము =96 చదరపు సెంటీమీటర్లు, వాటిలో ఒక కర్ణము D1 16 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణము D2ని కనుక్కోవాలి. సో రాంబస్ వైశాల్య సూత్రము 1/2 × D1 × D2. సో ఎంత ఇచ్చినాడు వైశాల్యము? 96 చదరపు సెంటీమీటర్లు. 1/2 D1 అంటే 16 సెంటీమీటర్లు, D2ని మనం కనుక్కోవాలి. =96. 2 1 2 2 16. సో అప్పుడు 8 × D2 96 అవుతుంది. సో D2 కనుక్కోవాలి కాబట్టి 8ని అవతలకు పంపిస్తే D2 96/8. 8 1 8, 8 1 8, 1 ఉంటుంది, 16 అయితే 8 2 16. అప్పుడు D2 12 సెంటీమీటర్లు అవుతుంది. సో అప్పుడు ఆప్షన్